హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు అయితే మా బాబుగాడి బర్త్డే అన్నమాట ఈ రోజు మా బాబుగాడి కోసం ఈ స్పైడర్ మ్యాన్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను సింపుల్ గా 1 kg పెద్ద గ్రాండ్ గా అయితే ఏమీ చేయట్లేదు సింపుల్ గానే చేసుకుంటున్నాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకే అది కాబట్టి చిన్నగానే కేక్ తయారు చేస్తాను ఇది స్పైడర్ మ్యాన్ కేక్ ఏ విధంగా చేయాలి ఏంటి కంటెంట్ ఎలా చేయాలని మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఒకసారి వీడియో మొత్తం చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ వీడియోని సజెస్ట్ చేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 360 గ్రామ్స్ వెనీలా ప్రీమిక్స్ పౌడర్ని తీసుకోవాలి. అందులో కొద్ది వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ బటర్ స్కాచ్ ఎసెన్స్ అనమాట ఇది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కేక్ ట్రేకి 6 ఇంచ్ కేక్ ట్రేలు 2 తీసుకోవాలి. ఎందుకంటే నేను టాల్ కేక్ కావాలనుకున్నాను కాబట్టి టాల్ కేక్ కావాలంటే హాఫ్ కేజీ 2 కేక్స్ చేసుకొని దాన్ని టాల్ కేక్ లాగా చేసుకుందాం అనుకుంటే బాగుంటుంది స్పైడర్ మ్యాన్ కేక్ అని చెప్పి నేను 2 హాఫ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా హాఫ్ ట్రాన్స్ఫర్ చేసినాక దీన్ని 180 డిగ్రీలో 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 అవర్లో అయిపోయింది కేక్ బేస్. ఇదైతే నేను ముందు రోజు నైట్ తయారు చేసి బేస్ పెట్టుకున్నాను. అదే రోజు నేను క్యాంప్ నుంచి బయట ఊరి నుంచి వచ్చాము అదే రోజు నేను రెడీ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేసి బర్త్డే కోసం. తర్వాత క్రీమ్ కూడా 500 గ్రామ్స్ క్రీమ్ని అయితే తీసుకొని బీట్ చేసుకున్నాను. ఇలాగ ఒక కేక్ బోర్డు తీసుకొని కేక్ని పెట్టుకొని ఒక్కొక్క కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ కేక్ని ఎక్కువ 3 లేయర్స్ ఇంకా సెకండ్ కేక్ని కూడా 3 లేయర్స్ ఎందుకంటే అప్పుడు 2 లేయర్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు కానీ నాకు టాల్గా కావాలి కాబట్టి నేను 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఇలాగా మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. బాగా ఎక్కువ హైట్ కావాలనేటప్పుడు 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. తక్కువ హైటే కావాలనుకునేటప్పుడు 2 లేయర్స్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ లేయర్లో షుగర్ వాటర్తో బాగా సోక్ చేసిన తర్వాత క్రీమ్ పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన కూడా షుగర్ వాటర్తో సోక్ చేసి క్రీమ్ పెట్టుకొని తర్వాత అది బటర్ స్కాచ్ క్యారమిల్ అనమాట ఇది అది కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత క్రంచెస్ కూడా వేసుకొని పెట్టుకోవాలి. మరి థర్డ్ లేయర్ పైన కూడా అలాగే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే చేసుకొని క్రీమ్ పెట్టి తర్వాత క్యారమిల్ పెట్టుకొని తర్వాత క్రంచెస్ కూడా వేసుకొని కొద్దిగా క్రంచెస్ వేసినాక మళ్ళీ నైఫ్తో ఒకసారి చేయాలి. అలా చేస్తే అప్పుడు ఆ క్రంచెస్ అన్నది క్రీమ్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా పెట్టుకొని ఇలాగే 6 లేయర్స్ని కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్ అనమాట. సైడ్స్ కూడా వెంటనే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా క్యారమెల్ ఈ క్రంచెస్ అన్నవి నేనైతే ఇంట్లో తయారు చేసుకునేవి మార్కెట్వి ఏమీ కాదు. ఇది ఎలా చేయాలి ఏంటన్నది నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియో తీసి పెడతాను. ఇది అయితే చాలా పెద్ద వీడియో అయిపోతుందని నేను ఇందులో పెట్టలేదు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. నేనైతే బిగినర్స్కి కానీ ఇంట్లో బేకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ కొత్తగా లేదంటే ఇంట్లో సింపుల్గా బర్త్డేస్ కోసం ఓన్గా కేక్స్ తయారు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ విధంగా వాళ్ళ కోసం చూసారు కదా లాస్ట్ లేయర్ పైన కూడా పెట్టేసుకున్నాను. ఇంకా కంప్లీట్ అయిపోయినాయి 6 లేయర్స్ కూడా. ఇప్పుడు 6 లేయర్ పైన సేమ్ ఫస్ట్ అయితే క్రమ్ కోట్ ఇస్తాను నేను ఫస్ట్ ప్రతి కేక్కి. ఇలా చేసుకోవటం వల్ల కేక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కొద్దిగా కింద లేయర్ వచ్చి కొద్దిగా వెడల్పుగా ఉందనిపించింది అందుకని చాకుతో కట్ చేసేస్తున్నాను. ఈవెన్గా ఉంటేనే బాగుంటుంది కదా, కిందని లావుగా పైన వచ్చి సన్నగా ఉంటే బాగుండేది కదా కేకు. ఇంకా ఈవెన్గా ఉండాలని చెప్పి నేను ఎక్స్ట్రా ఏదైతే ఉందో
దాన్ని ఇలా కట్ చేసి తీసేసుకున్నాను. తర్వాత కేక్ అంతా ఈవెన్గా చేసేసుకున్నాను అనమాట. ఈవెన్గా అయిపోయినాక మళ్ళీ ఒకసారి క్రమ్ కోట్ చేసుకొని కేక్ క్రీమ్ ఫైనల్ ఫినిషింగ్ అన్నది చేసుకుంటాను. ఇది కేకు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉందన్నారు మా వాళ్ళైతే. ఇంట్లోనే చుట్టాలకి వాళ్ళకి పెట్టాను కదా, వాళ్ళందరూ చాలా టేస్టీ ఉందని అన్నారు. చూడండి, ఇలా స్పాచులాతో ప్యాటిల్ నైఫ్తో మొత్తం ఒకసారి ఈవెన్గా క్రమ్ కోట్ అప్లై చేసుకోవాలి. క్రమ్ కోట్ కూడా నీట్గా అప్లై చేసుకుంటే ఈవెన్గా, అంటే ఎక్కువ తక్కువ క్రీమ్ లేకుండా ఒకే ఈవెన్గా ఉండేటట్టు అయితే ఈజీగా మనకి సెకండ్ లేయర్ క్రీమ్ పెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా చేసుకుని చూసారు కదా, నా ప్యాటిల్ నైఫ్ని యూజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే ఆ విధంగా మనకి కేక్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా చేసుకుని పైన కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను, ఎడ్జెస్ కూడా. తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అన్నది ఇస్తాను. ఇది కాసేపు చూసారు కదా, క్రమ్ కోట్ చేసినాక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కాసేపు. మళ్ళీ మనకి క్రీమ్ ఇంకా ఎక్స్ట్రా కొట్టుకోవాలి, బీట్ చేయాలి అనేటప్పుడు మనం పెట్టుకోవచ్చు. లేదు క్రీమ్ రెడీగా ఉందంటే వెంటనే క్రీమింగ్ చేసేయచ్చు, ఫైనల్ క్రీమింగ్ కూడా. చూసారు కదా, ప్యాటిల్ నైఫ్ని యూజ్ చేయటం చాలా ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఈ కేక్ మేకింగ్లో కరెక్ట్గా పట్టుకోవటం రావాలి ప్యాటిల్ నైఫ్ని, అప్పుడు ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తే మాత్రం ఒక 10 కేక్స్ వరకు చేసినట్టయితే మళ్ళీ తర్వాత వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. బిగినర్స్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏ పనైనా మనకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా, దానికి చిరాకు పడకుండా విసిగిపోకుండా నీట్గా ఓపిక్గా చేస్తే ప్రతి ఒక్కరూ చేసే పనుల్లో సక్సెస్ అవుతారనమాట. ఇలా చేసుకుని చూసారు కదా, షార్పర్తో ఒకసారి ఇట్ట పెట్టేసరికి ఎంత సాఫ్ట్ నీట్గా అయిపోయింది. ఎక్కడెక్కడ మనకి క్రీమ్ తక్కువ అనిపిస్తే షార్పర్ యూజ్ షార్ప్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది క్రీమ్ అప్లై చేసేసుకోవచ్చు. చూసారు కదా మనకి. తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒకసారి షార్పర్తో క్లీన్ చేసేసుకొని ప్యాటిల్ నైఫ్ని కూడా ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగా నేను షార్పర్కే పెట్టుకుంటున్నాను. షార్పర్ని కూడా ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. వెంటనే కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్. ఇప్పుడు కింద కేక్ బోర్డు కూడా క్లీన్ చేసేసుకోవాలి. కేక్ బోర్డు క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా అయిన తర్వాత రెడ్ కలర్ క్రీమ్ అనమాట. ఇది రెడ్ కలర్ని విప్పింగ్ క్రీమ్లో కొద్ది చాక్లెట్ గనాష్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ అన్నది కలుపుకున్నాను. ఒక 5 టీ స్పూన్స్ క్రీమ్ అయితే ఒక 1/2 టీ స్పూన్ అట్ట కలుపుకొని రెడ్ కలర్ వేస్తే ఈ మంచి కలర్ వచ్చిందనమాట. ఇంకా ఫోటోలు ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది రెడ్ కలర్ అనేది. చూసారా, ఇలా చేసుకొని ఓన్లీ నేను కేక్ మొత్తానికి రెడ్ కలర్ ఇవ్వాలనుకోవట్లేదు, ఓన్లీ పైన మాత్రం ఇవ్వాలనుకున్నాను. ఇది స్పైడర్ మ్యాన్ ఫేస్ రావటం కోసం కిందంతా ప్లెయిన్ ఉంచుతాను. ఫౌండెంట్తో బ్లాక్స్ అవి తయారు చేస్తాను. దీనిపైన నేను న్యూట్రల్ జెల్ని తీసుకున్నాను. న్యూట్రల్ జెల్లో బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని నేను ఫేస్ని ఉంటుంది కదా జాలీలాగా మనకి స్పైడర్ వెబ్, అది తయారు చేసుకోవటానికి ఇక్కడ ప్యాటిల్ నైఫ్ని యూజ్ చేశాను అనమాట. మనకి ఏంటంటే కరెక్ట్గా మనకి అది లైన్స్ అన్నవి రావాలంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్ లైన్స్ అన్నవి వస్తాయి. ఫస్ట్ ఇలా చేసుకోండి. ఈ చాక్లెట్ న్యూట్రల్ జెల్ వాడే ప్లేస్లో మీరు చాక్లెట్ గనాష్ని కూడా వాడుకోవచ్చు కావాలంటే. నా దగ్గర చాక్లెట్ గనాష్ ప్రజెంట్ అవైలబుల్ లేదు, నేను ఇంకా ఇదే యూజ్ చేశాను అనమాట. చూడండి, అప్పుడే చాలా లుక్ వచ్చింది కదా, బాగుంది కదా. ఇలా చేసుకుంటే మీకు బిగినర్స్కి అన్నది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఈ డిజైను పెద్దగా కష్టపడేది ఏమీ లేదు ఇందులో. కిందను కూడా బేస్లో కూడా చిన్న చిన్న డాట్స్లా ఇచ్చేసాను. తర్వాత పైన కూడా ఇచ్చాను అనమాట. అది నాకు మళ్ళీ నచ్చలేదని తీసేసాను, బాగోలేదు, ఇలాగే బాగుంది అనిపించింది.
మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎంతవరకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏంటన్నది నాకు చెప్తే ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది కదా. మీరు కామెంట్స్ చేసి మీకు ఎంతవరకు ఉపయోగపడింది ఎవరికి ఏంటన్నది చెప్పండి. ఆ తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అది అప్పుడు అయ్యేసరికి 4:30 అయిపోయింది అనమాట. నేను ఇంకా ఫౌండెంట్తో కూడా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. బ్లాక్స్, ఫేస్, ఐస్ ఇవన్నీ వైట్ కలర్ ఫౌండెంట్ తీసుకొని బ్లాక్ కలరును ఎల్లో కలర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. రెండు ఇది గోలుగా తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చపాతీలాగా మనం పాముకోవాలి. బ్లాక్ కలర్ని ముందు రెడీ చేసేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ బ్లాక్స్కి తక్కువ ఫౌండెంట్ యూజ్ చేశాను, ఎందుకంటే ఇంట్లోనికే కదా, పిల్లలకి, చిన్న పిల్లలు ఫౌండెంట్ ఎక్కువ తినరు. అందుకని చెప్పి తక్కువ బ్లాక్స్కి నేను తక్కువ ఫౌండెంట్ యూజ్ చేశాను. ఇంకా ఫుల్గా ఎక్కువ ఫౌండెంట్ అన్నది యూజ్ చేయలేదు. ఇంకా మనకి నచ్చినట్టు కావాలనుకుంటే ఎక్కువ వీడియోలో చూసిన తర్వాత మీకు ఇంకా యూజ్ చేయాలనిపిస్తే ఈ వీడియోలో మీకు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎంతకంటే ఎక్కువ ఫౌండెంట్ యూజ్ చేసి కేక్ చేయాలనుకునేటప్పుడు మీరు కేక్ చూసి చేసినాక నాకు ఒకసారి చెప్పండి మీకు ఎంతవరకు ఉపయోగపడింది ఏంటని. ఇలా అయిపోయిన తర్వాత చూసారు, ఐస్ కోసం అనమాట. కుకీస్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఒక రౌండ్ కట్ చేసుకున్నాను. తర్వాత వైట్ కూడా నోజులు ఉంటుంది కదా, మనకి రోజ్ నోజులు ఉంటే దాంతో నేను కట్ చేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దాని సైజు కోసం కొద్దిగా అలాగా స్ప్రెడ్ చేశాను. సేమ్ సైజు నాకు దొరకలేదు, అందుకని అలా పెట్టి దాన్ని మధ్యలో అలా 2 పీసెస్గా కట్ చేసుకుంటే ఐస్ తయారైపోయినాయి. చూసారా ఎంత ఈజీగా తయారైపోయినాయి. ఐస్ కూడా ఇంత ఈజీగా పర్ఫెక్ట్గా తయారైపోయినాయి. స్పైడర్ మ్యాన్ ఐస్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కరెక్ట్గా. ఇప్పుడు ఎల్లో కలర్తో కూడా కట్ చేసుకొని బ్లాక్స్ పైన దీన్ని పెట్టుకుంటాను. హౌసెస్ లాగా క్లియర్గా కనిపించడం కోసం ఎల్లో కలర్ ఫౌండెంట్ అని కూడా యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎడిబుల్ గ్లూ పెట్టుకొని అంటించుకోవాలి ఒకదానిపైన ఒకటి, లేదంటే వాటర్ కూడా వాడుకోవచ్చు మీరు. నేనైతే ఎడిబుల్ గ్లూ యూజ్ చేస్తున్నాను. చూడండి, దాన్ని పెట్టి ఇలా జస్ట్ అట్ట పెట్టుకుంటే అతుక్కుపోతాయి ఒకదానికొకటి ఫౌండెంట్, లేదంటే బ్లాక్స్ జారిపోతాయి కదా. క్రీమ్ కూడా వాడచ్చు, మధ్యలో చిన్న క్రీమ్ అప్లై చేసుకొని ఆ బ్లాక్స్ కూడా అంటించవచ్చు. లేదు హెవీగా వాటర్ పెట్టుకోకూడదు, క్రీమ్ కానీ ఎడిబుల్ గ్లూ అయినా జస్ట్ చిన్నదే పెట్టుకోవాలి. తర్వాత నేమ్ కోసం వైట్ ఫౌండెంట్ కూడా కట్ చేసుకొని నేమ్కి ఒక దానిపైన నేమ్ రాసేదానికి ఇలా రిబ్బన్ లాగా కట్ చేశాను. చూసారా, రిబ్బన్ లాగా తయారు చేసి గోల్ షేప్ ఇవ్వటం కోసం కొద్దిగా కర్వ్ ఇవ్వాలి కదా, మరి కేక్ పైన అక్కడ రౌండర్ ఉంటుంది, అందుకని ఆ కర్వ్ కోసం కొద్దిగా అలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయింది. ఆల్ఫాబెటిక్స్ కూడా నేను ఫౌండెంట్తోనే రెడీ చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే గోపాల్ అని. చూడండి, నేను ఇక్కడ వైలెట్ కలర్ పాతది ఇంతకుముందు లాస్ట్ టైం మిక్స్ చేసిన ఫౌండెంట్ ఉంటే దాన్ని యూజ్ చేశాను. తర్వాత 1 కూడా నెంబర్, ఇప్పుడు 11 నెంబర్ కట్ చేశాను అనమాట. 1 1 2 4 1s అలా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి మధ్యలో టూత్ స్టిక్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించాను కాకపోతే బాగా కరెక్ట్గా చూపించలేకపోయాను. చూడండి, అలా పెట్టేసుకోవాలి. 2 కూడా అలాగే చేసుకోవాలి. 11 రెడీ అయిపోయినాయి, ఇంకన్నీ రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయిపోయినాక నేను ఈవినింగ్ 8 o'clock అయిపోయింది, అప్పటికి రెడీ అయ్యి బర్త్డేకి అంతా రెడీ చేసుకున్న తర్వాత కేక్ని కూడా రెడీ చేసేసాము. ఎప్పుడు కేక్ మనం కట్ చేసే ముందే ఫౌండెంట్ అని పెట్టుకోవాలి కాబట్టి రెడీ అయిపోయినాక కేక్ని అయితే రెడీ చేస్తాను. చూడండి, లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ని మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియోని.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా హ్యాపీ బర్త్డే కూడా సెట్ చేసేసాను. ఇంకా అన్నీ సెట్ అయిపోయిందనమాట. 1/11 కూడా పెట్టేశాను ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.